బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఈ నెల 11వ తేదీన చేపట్టే బీసీ ధర్మ దీక్షకు మద్దతుగా అన్నమయ్య జిల్లా పొంగనూరులో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని, బీసీ కులాల కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించడంతో పాటు సమగ్ర కుల గణన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. విద్యా ఉద్యోగులు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని బీసీవై పొంగనూరు నేతలు కోరారు. ఈరోజు పొంగనూరు పట్టణం నడిబొడ్డున బీసీవై పార్టీ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఏదైతే బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వానికి 5 డిమాండ్లు చేయడం జరిగింది. ఈ 5 డిమాండ్లు ఫిబ్రవరి 22వ తారీఖున విజయవాడ నడిబొడ్డున బీసీ సింహగర్జన ఏర్పాటు చేసి అందులో ఈ 5 డిమాండ్లని ఏదైతే బీసీ రక్షణ చట్టం ఉందో అదే విధంగా అమరావతిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలి, అదే విధంగా బీసీ కార్పొరేషన్లకు నిధులు ఏర్పాటు చేయాలి, అదే విధంగా ఏదైతే కులగణన ఉందో ఆ కులగణను ఏర్పాటు చేయాలి, అదే విధంగా ఏవైతే 44% బీసీలకి చట్టసభల్లో అదేవిధంగా ఉద్యోగాల్లో ఏర్పాటు చేయాలని ఈ 5 డిమాండ్లతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ 5 డిమాండ్లను 31వ తారీఖు వరకు నెరవేర్చాలి, లేకపోతే ఆ తర్వాత ఏప్రిల్ 11వ తారీఖున నిరాహార దీక్షకు దిగుతున్నానని చెప్పి బోడే రామచంద్ర యాదవ్ గారు తెలియజేయడం జరిగింది. ఈ 11వ తారీఖు వరకు ఏదైతే పార్టీ కార్యక్రమాల్లో విధిగా ఈ రిలే నిరాహార దీక్షలు రాష్ట్రం మొత్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటిదాకా డిమాండ్ నెరవేరుస్తారని వెయిట్ చేసి చూస్తున్నాం. అదే డిమాండ్లను కానీ నెరవేర్చకపోతే 10వ తారీఖు వరకు ఖచ్చితంగా బీసీలో ఉంటే ఏమో ఈ తడాకా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తాం. బీసీల అభ్యుదయకి బీసీలను వెలుగుబాటులో నడిపించడానికి కంకణం కట్టుకున్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ఈ 5 డిమాండ్ల కోసం 31వ తేదీ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో మేము కలెక్టర్లకి మా యొక్క డిమాండ్ను తెలియజేసి ప్రభుత్వానికి విన్నవించమని ఆదేశించడం జరిగింది. జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంకల్పించి కూనుకోవడం జరిగింది. మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఆయనతో పాటు మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొంటాం. బానిసత్వానికి స్వస్తి పలికి అధికారాలు చేతిలో పట్టుకొని పదవులు తీసుకొని ఎలాంటి అభివృద్ధి లేనటువంటి ఎలాంటి అధికారము లేనటువంటి బీసీ నాయకులు చాలా పార్టీల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి ఆలోచించి మీరు కప్పుకున్నటువంటి మీ కండువాలను తీసి పక్కన పెట్టి స్వచ్ఛందంగా వచ్చి రండి, బీసీల కోసం పనిచేద్దాం, బీసీలతో కలిసి ఐకమత్యంగా ఉందాం, బీసీలతో రాజ్యాధికారాన్ని సాధిద్దామని మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రామచంద్ర యాదవ్ గారు ఫిబ్రవరి 22వ తేదీన బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఆ కార్యక్రమంలో ప్రభుత్వానికి మార్చి 31వ తేదీ వరకు కూడా గడువు జరిగింది. ఈ 5 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పింది అనేసి ఆ రోజు ప్రభుత్వానికి 31వ తేదీ వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన ఇంతవరకు రాలేదు. ఏప్రిల్ 11వ తేదీన రామచంద్ర యాదవ్ గారు విజయవాడలో పార్టీ ఆఫీస్ ఎదురుగా మంగళగిరి బీసీవై పార్టీ ఆఫీస్ ఎదురుగా అమర నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి మద్దతుగా ప్రతి నియోజకవర్గంలోన ప్రతి జిల్లాలోన ఇలా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం.